బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ తన ఎక్స్ అయిన కావ్య గురించి ఈ మధ్య రూమర్స్ ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంది. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు నిఖిల్ నేను మీట్ అవుతున్నాను కావ్యని నా వైఫ్, ఇంకొకరిని నేను రీప్లేస్ చేయలేను, తన్ని బతిమలాడుకుంటాను, కాలు పట్టుకుంటాను అని ఈ మాటలు చెప్పి తను ఒక సాఫ్ట్ కార్నర్ అది క్రియేట్ చేసుకున్నాడు. లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గౌతమ్ కృష్ణ అయి ఉండాల. సో ఇదే టైంలో కావ్యశ్రీ కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫేక్ మాస్క్ పెట్టుకొని అన్నీ చెప్తున్నారు, కానీ ఒరిజినాలిటీ వేరే ఉందని చెప్పింది. సో దీన్ని అందరూ పట్టించుకోకపోయినా కానీ బిగ్ బాస్ సీజన్ 8లో గేమ్స్ పరంగా ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్ ఇవన్నీ కలుపుకుంటే మనకు సీజన్ 8లో దమ్మున్న క్యారెక్టర్ కానీ ఆల్రౌండర్గా నిఖిల్ ఉన్నాడు కాబట్టి టాస్కులు ఇచ్చి పడేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు నిఖిల్ విన్నర్గా అనౌన్స్ చేశారు. కానీ ఇదంతా పక్కన పెడితే ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నింగ్ తర్వాత తను పలు ఇంటర్వ్యూలో ఫస్ట్ తను ఫేస్ చేయాల్సిన క్వశ్చన్, మీరు కావ్యను కలిసారా? సో కలవలేదు. కలిసాడా కలలేదని చెప్పకుండా నేను ఇంకా మీట్ అవ్వలేదు అలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక టీవీ ఛానల్లో ప్రసారమైన ఒక ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ చూసుకున్నారు. కానీ దాంట్లో కావ్య ఎడమొహం పెడమొహంతో ఉండడంతోనూ పైపెచ్చు వీళ్ళిద్దరూ మాట్లాడకపోవడంతోనూ ఏమైందంటే అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో వీళ్ళిద్దరూ కలిసి లేరు. కావ్య కూడా ఇండైరెక్ట్గా నిఖిల్తో బ్రేకప్ చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు. కానీ డైరెక్ట్గా ఎక్కడ వీళ్ళిద్దరూ చెప్పడం లేదు. సో గైస్ ఇంకా నిఖిల్ కావ్య విషయం అనేది కథ కంచికి అన్నట్టుగానే ఉంది.